అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ అర్థం చేసుకోరు. రచన ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు. మరి కథలోకి వెళ్దామా? సిస్టర్, నాకు ఏం పాప పుట్టింది? దూరంగా ఇతర మంచాల దగ్గర తిరుగుతున్న నర్సులను ఎవరినైనా పిలిచి అడిగేయాలని రాజేశ్వరి మనస్సు ఆరాటపడిపోయింది. తీరా అడిగితే ఏ పాప పుట్టిందని చెప్తారో, పట్టి పట్టనట్టుగా ఎంత తేలిగ్గా జవాబిస్తారో. మీకు ఆడపిల్లే పుట్టిందమ్మా అనేస్తే, అమ్మో వద్దు వద్దు, తనకు ఆడపాప వద్దు, ఎంత మాత్రం వద్దు, తన గర్భంలో ఆడ శిశువును పెట్టవద్దని ఆదిలోని 1000 దేవుళ్లకు మొక్కుకుంది. ఈ లోకంలో ఒక ఆడపిల్లకు తల్లి కాకూడదని అంతులేని ప్రార్థనలు చేసింది. అయినా తనకు ఆడపిల్లే పుడుతుందా? మనసారా మొక్కిన మొక్కులకు, పవిత్రంగా చేసిన ప్రార్థనలకు బొత్తిగా విలువ లేకుండా పోతుందా? లేదు లేదు, భగవంతుడు దయామయుడు, ఎవరేది కోరితే అదే ఇస్తాడు. కానీ అంత కఠినంగా తన వద్దనుకున్న ఫలాన్ని ఎందుకు ఒడిగడతాడు? ఎప్పుడూ కాదు. ఆ ధైర్యంతోనేగా నవమాసాలు సంతోషంగా మోసింది. మగబిడ్డను కంటాననే గర్వంతో తిరిగింది. కొడుకునే కని. ఎంతసేపు అయిందమ్మా లేచి? నీరసంగా ఉందా? ఓ నర్సు దగ్గరగా వచ్చి పరామర్శిస్తూ ఉంటే ఏం చెప్తుందో అని రాజేశ్వరి గుండెలు ఉధృతంగా కొట్టుకున్నాయి. మరో నర్సు నవ్వుతూ వచ్చి అననే అంది, మీకు పండు లాంటి పాప పుట్టిందమ్మా. మెలకు రాగానే ఈ కబురు చెబుదామని విద్యుద్ఘాతం తగిలినట్టుగా అదిరిపడింది రాజేశ్వరి. చటక్కన తల తిప్పి కళ్ళెత్తి చూసింది. ఆ మొహంలో, ఆ చూపుల్లో కొట్ట వస్తున్నటువంటి భయం, ఆందోళన, బాధ, అయిష్టం నర్సులిద్దరూ కంగారు పడేలా చేశాయి. అదేమమ్మా అలా చూస్తున్నారు? మా మాట మీద మీకు నమ్మకం లేదా? నిజంగా మీకు ఆడపాప పుట్టింది. తెల్లగా, బొద్దుగా, ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడే పడుకుని నిద్రపోతోంది. మీరు కొంచెం కాఫీ తీసుకుంటే. టీవీగా నిలబడ్డ శిఖరాల మీద నుంచి కూలిపోయిన దానిలాగా కళ్ళు దించేసుకుంది. అయ్యో భగవంతుడా అంటూ ఘోషించింది రాజేశ్వరి అంతరాత్మ. నువ్వెంత కఠినాత్ముడివి, ఎంత ఆశ పెట్టి మోసగించావు, ఎంత ధైర్యం చెప్పి నాశనం చేశావు. నీకు అసలు హృదయం ఉందా? నా వంటి దౌర్భాగ్యుల మీద కొంచెమైనా కనికరం ఉందా? మగబిడ్డనే కన్నట్టు ఎన్నోసార్లు కలగన్నానే. నా కొడుకును ఒక మానవుడిగా పెంచగలనని మురిసిపోయానే. అయ్యో! రాజేశ్వరి కనుకొలకల్లో నిండుగా నీటి బొట్లు నిలిచాయి. ఎందుకమ్మా అలా బాధపడతారు? మొదటిసారి ఆడబిడ్డ లక్ష్మీదేవితో సమానం అంటారు. మళ్ళా ఈ రోజులు వస్తే కొడుకునే ఎత్తుకుంటారు. బిడ్డలకేం భాగ్యం? ఆప్యాయంగా నర్సు హాస్యం ఆడుతుంటే జీవం లేని నవ్వొకటి నవ్వింది రాజేశ్వరి. మొట్టమొదటిసారి పాపను ఒడిలో పెట్టుకుంటే దుఃఖం పెళ్ళుబికి వచ్చింది. నువ్వు పుట్టావని సంతోషించలేని ఈ అమ్మని క్షమించు తల్లి. ఆడదాని ఆత్మాభిమానాన్ని అడుగడుగునా అపహసించే ఈ నికృష్టపు లోకంలో నువ్వెలా బ్రతుకుతావమ్మా? నీ దుఃఖానికి కారణం తెలిసి కూడా దాన్ని నివారించలేని నేను నిన్ను కనకుండా ఉంటే ఎంత బావుండు, ఎంత బావుండు. పాపను గుండెలకు హత్తుకుని దీర్ఘంగా నిట్టూర్చింది. స్త్రీ జీవితం ఒక విషాద స్వప్నం. అభము శుభము తెలియని నువ్వు ఆ విచిత్ర స్వప్నంలో ఇప్పుడే కాలు పెట్టావు. నిన్ను నేను ఎలా రక్షించను పాప? సున్నితమైన పాప నుదురు చెంపలతో తాకుతూ మరోసారి నిట్టూర్చింది రాజేశ్వరి. సంతృప్తినివ్వని తన జీవితాన్ని నెమ్మరేసుకుని బాధాపూరితంగా నిట్టూర్చడంలోనే ఏదో తృప్తి, హాయి పొందగలుగుతోందామె. కూతుర్ని చూడటానికి వచ్చిన మధుమూర్తి సంతోషంగా భార్య కళ్ళల్లోకి చూడబోతే కళ్ళు తిప్పుకుంది రాజేశ్వరి. అయినా ఆమెకు చేరువుగా నిలబడి చేయి నిమురుతూ, రాజీ, పాపను చూశాను, ఎంత ముద్దుగా ఉందని. నీ పోలికేం కాదు, అంతా నా పోలికే సుమా. అవును కదా అని మురిపెంగా మాట్లాడుతుంటే చటుక్కున ముఖం తిప్పి ఆవేశంగా అంది, అవును, పాపకు నా పోలికెప్పుడు రాకూడదు, రానివ్వను. తన సంతోషంలో భార్య మాట అంతగా పట్టించుకోలేదు మూర్తి. అయినా భార్య ధోరణి అతనికి కొత్త కూడా కాదు. అతని దృష్టిలో అది పిచ్చి ధోరణి కూడా. విరక్తిగా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఎటో చూస్తూ నిట్టూర్పులు విడిచే రాజేశ్వరి తత్వం మధుమూర్తికి ఏమంత సరిపడదు కూడా. రాజేశ్వరి ఎక్కువ చదువుకున్నది కాదు, కానీ చదువుకుంది. గొప్పగా ఘనంగా మాట్లాడలేదు, కానీ మాట్లాడుతుంది, ఆలోచిస్తుంది. తన అభిప్రాయాలు బహిరంగంగా వెల్లడించలేదు, కానీ నిర్దిష్టంగా ఏర్పరచుకుంటుంది. వ్యక్తిత్వం విలువ గ్రహించిన వాళ్లే ఎదుటివారి వ్యక్తిత్వాన్ని కాపాడతారు అన్న విషయాన్ని రాజేశ్వరి మనస్ఫూర్తిగా అంగీకరిస్తుంది.
రాజేశ్వరిలో ఎప్పుడూ ఆ నిరుత్సాహం, నిట్టూర్పులు, ఆ వైరాగ్యం, ఆవేదనలు అవన్నీ ఎందుకో మధుమూర్తి ఎన్నడూ పట్టించుకోలేదు. రాజేశ్వరి మధుమూర్తికి చెప్పుకోలేదు. అర్థం చేసుకునే అవకాశాలు రాకపోనూ లేదు. తను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏదో ఉన్నదన్న సంగతి కూడా మధుమూర్తికి అర్థం కాలేదు. భార్యను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు. గారంగా పువ్వులా చూసుకుంటూనే ఉన్నాడు. చీరలు కొంటూనే ఉన్నాడు. నగలు చేయిస్తూనే ఉన్నాడు. ఏ విధంగానూ లోటు లేకుండా పోషించుకుంటున్నానని గర్వపడుతూనే ఉన్నాడు. రాజేశ్వరి కూడా మధుమూర్తిని మనస్ఫూర్తిగా విశ్వసించింది. అతని అనురాగాన్ని కానీ అతని అభిమానాన్ని కానీ ఎన్నడూ శంకించలేదు. అతను భర్తగా తనకి ఏ లోటు చేయటం లేదనే ఆమె ఉద్దేశం. కానీ అతను మధుమూర్తి అక్షరాల భర్తగానే ఉన్నాడు. అతనిలో కరిగి లీనమైపోవాలని కలలుగన్న తనని భార్యగా మాత్రమే ఉంచుకున్నాడు. తాళి కట్టిన భర్త దగ్గర కేవలం తలదించి బ్రతికే భార్యలాగే కాకుండా తనకు అమూల్యమైన స్థానం కావాలి. అతనికి ప్రియాతి ప్రియమైన ప్రేయసిలాగా, ప్రాణాధికమైన నెచ్చెలిలాగా, మనస్సులో మెదిలే భావనలాగా, కంటిలో కదిలే చిరుపాపలాగా అతనిలో తను ఐక్యమై అతన్ని తనతో ఐక్యం చేసుకుని భగవాన్ అంత భాగ్యమా ఎంతటి వాళ్ళకి. ఒకప్పటి తన ఆశ దురాశగా, తన కోరిక తీరనిదిగా, తన ఆలోచనల పేలవంగా, తన వ్యక్తిత్వం దూది పింజలా తేలిపోతున్న సమయంలో రాజేశ్వరి కార్చే కన్నీటికి కొదవేమిటి, అంతేమిటి? ఏనాటికి ఆయన తనను అర్థం చేసుకోరా? ఏనాటికి పసిపాపను పొత్తిళ్లలో గుండెలకు చేర్చుకొని కళ్ళు మూసుకుంది కన్న తల్లి. గతంలో ఎన్నో స్మృతులు, ఎన్నెన్నో గుర్తులు డైరీ పుటల్లాగా అక్కడొకటి కదలాడుతున్నాయి. ఇక ఆ రోజు మధుమూర్తితో ఒక స్నేహితుడు కూడా వచ్చాడు ఇంటికి. ఎప్పట్లాగే 2 కాఫీ కప్పులు ట్రేలో పెట్టి తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టొచ్చింది రాజేశ్వరి. తిరిగి తన వంట పనిలో మునిగిపోయింది. ఆ స్నేహితుడు ఎప్పుడు వెళ్ళాడో కూడా తను పట్టించుకోలేదు. కానీ మధుమూర్తి విసురుగా వంటింట్లోకి వచ్చి ఏదో అంటూ ఉంటే తలెత్తి చూసింది. అలా అర్థం కానట్టు చూస్తావే, అతనుండగా నువ్వే ఎందుకు తెచ్చావు కాఫీ? రాజేశ్వరికి నిజంగానే మూర్తి అనేది ఏమిటో అర్థం కాలేదు. మీ స్నేహితులున్నా నేను కాఫీ ఇస్తూ ఉంటాను కదా. గొప్ప పని చేస్తావు. అతనే నాకంత స్నేహితుడు గాడు. ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినా సభ్యత కోసమైనా ఒక్కసారి తన భార్యను నాకు పరిచయం చేయలేదు. అతనికి నిన్ను చూపించనే కూడదనుకున్నాను. అంతలోనే నిన్నెవరో ఆహ్వానించినట్టే ప్రత్యక్షమై నన్ను చెప్పుతో కొట్టినట్టు చేశావు. విస్తుపోయింది రాజేశ్వరి. మరో క్షణానికైనా తేరుకోలేనంతగా వచ్చిన స్నేహితుల ఎదుటకు పిలిచి పరిచయం చేయించి కాఫీ తెప్పించి కబుర్లు చెప్పించి చనువుగా మసలనివ్వటానికి, నచ్చని వ్యక్తుల పరిసరాలకైనా రానియకుండా భార్య నీడను కూడా కనిపించనీయకుండా రహస్యంగా దాచడానికి ఎంత చిత్రమైన ప్రయత్నం. మనిషిగా తన మాట ఏమిటి? ఓ ప్రాణిగా తన ఉనికిని, ఒక వ్యక్తిగా తన వ్యక్తిత్వాన్ని నిలువునా హత్య చేసి అపహసించే ఈ బాధ కన్నా కత్తులతో చిత్రహింస చేస్తే సుఖంగా ఉండదు. ఏనాడు తను ఊహించని చులకన భరించగలదా? ఈ ఆఘాతానికి తట్టుకోగలదా? ఏమిటా ఆలోచన? అడిగిన దానికేం చెప్పకుండా నన్ను రావద్దని ముందే చెప్తే ఏదో అనబోయింది నెమ్మదిగా. చాలే, నేర్చావు. రావద్దని చెప్పలేదు కానీ రమ్మని చెప్పానా? నేను లోపలికి రాకుండా నీకు అంత కంగారు ఎందుకు? కత్తి దూసినట్టుగా ఎదురు జవాబులు ఇవ్వటం మాత్రం బాగా వంట పట్టింది. మీరు అడిగిన దానికి జవాబు చెప్పకపోతే ఎలా? విస్మయం కలిగింది. చెప్తే అదే నా పద్ధతి. తెలియక చేశానని మరెప్పుడు అలా చేయనని అంటే సరిపోదా? నా దగ్గర తప్పు ఒప్పుకోవటానికి నీకు నామోషియా? క్షమించండి, నేను తప్పు చేశానని అనుకోలేదు. చేసింది చాలక సమర్థన కూడా. నీలాగే ఆ వచ్చిన పెద్ద మనిషి బుద్ధి లేనివాడే. తన పెళ్ళాన్ని ఘోషాలో దాచుకుని రాజేశ్వరికి చిరాకు వేసింది. దాచటానికి ఆవిడన్న బొమ్మ. ఒక మనిషిగా ఆవిడ అభిప్రాయాలు ఆవిడికి లేవా? ఎప్పుడు నలుగురిలోకి వచ్చే అలవాటు లేదేమో. అతనేం చేయగలడు? ఓహో, నలుగురిలో మనిషే మసిలే అలవాటు ఆవిడకి లేదు కానీ 10 మందిలోనూ పరిగెత్తే అలవాటు నీకే ఉందన్నమాట. సిగ్గులేదు? ఆవిడ కన్నా నువ్వే డిగ్రీలు సంపాదించావా, పట్టాలు పుచ్చుకున్నావా? ఏమన్నా గొప్పదానివా? అప్పటికే రాజేశ్వరి కళ్ళు నిండుకొస్తుంటే చటుక్కున తల దించేసుకుంది. మధుమూర్తి ఓ క్షణం మౌనంగానే నిలబడ్డాడు. నీ వాదనేం బాగాలేదు సుమా. ఒప్పుకుంటే సరిపోయేదానికి వాగుడు పెంచుతావు. తప్పంతా నీదేనన్నట్టుగా చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు. తుడుచుకుంటున్న కొద్దీ కన్నీళ్లు ఉరికొస్తుంటే మౌనంగా ఊరుకుంది రాజేశ్వరి. తను తప్పు చేసిందట. అలా అని ఆయన అంటే తను ఒప్పుకోలేదు. అదే తను చేసిన తప్పు. భర్త చేసే అధికారాన్ని భార్యలాగా సహించే శక్తి అలవర్చుకోకపోవడమే పెద్ద తప్పు.
ఎక్కడెక్కడో తిరిగి రాత్రి వేళ ఇంటికొచ్చేసరికి అంతా మర్చిపోయాడు మధుమూర్తి. ఎన్ని గంటలు కాదు, ఎన్ని యుగాలు జరిగినా ఏమీ మర్చిపోలేదు రాజేశ్వరి. భోజనాలయ్యాక మృదువుగా పలకరించాడు మధుమూర్తి. అలా ఉన్నావేం రాజీ, ఆ గొడవ ఇంకా మనసులోనే పెట్టుకున్నావా? అదో మాదిరిగా నవ్వింది రాజ్యం. మనసులో పెట్టుకోవటానికి నాకు మనసుందనే నా మీ ఉద్దేశం? అబ్బో, కథల్లోలాగా మాట్లాడుతున్నావే. నీ సంభాషణ ప్రారంభిస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు. పోనీ కానీ ఈ వీక్లీలో పశ్చాత్తాపం కథ చదువు, ఎంత బాగుందో. చదివాను, నాకంత బాగాలేదు, విసుగ్గా అంది. అదేమిటి అలా అనేసావు? ఏదో చిన్న తగువ తెచ్చుకుని మొగుడు మీద అలిగి పుట్టింటికి చేరిపోయిన ఆడది కొన్నాళ్లకైనా దేవుడు అంటూ కాళ్ళబేరానికి రాక ఏం చేస్తుంది? ఏమైనా చేయొచ్చు, చచ్చిపోవచ్చుగా. చాలే నీ విమర్శ, నువ్వును చచ్చిపోవటం అంత తేలికనుకున్నావా? ఎంత తేలికో నాకు తెలియదు కానీ వ్యక్తిత్వాన్ని, అభిమానాన్ని చంపుకోవటం కన్నా తేలికే. నువ్వే అయితే అలాగే చేస్తావా? అసలు నేను ఆ పరిస్థితి తెచ్చుకోను. క్షణిక ఆవేశాలతో వివేకాన్ని కోల్పోను. ఈ కథలో నిజంగా తప్పు చేసింది భర్త. క్షమించలేకపోవటం ఆమె బలహీనతే కానీ అపరాధం కాదు. పశ్చాత్తాపం కలగాల్సింది తప్పు చేసిన భర్తకే కానీ ఆమెకు కాదు. కొన్నాళ్ళు ఉండిపోవటంలో పుట్టింటి వాళ్ళు చులకన చేయటం, పరపురుషులు పలకరించబోవటం, భర్త నేడే తన గొడుగు అనుకుని ఆవిడ పరిగెత్తుకు రావటం, విజయగర్వంతో చిరునవ్వులు చిందిస్తూ అతగాడు అభయహస్తం ఇవ్వటం, ఆవిడ పశ్చాత్తాపంతో వెక్కి వెక్కి ఏడవటం. ఇదే కథ. నేరానికి శిక్ష పడలేదు, వ్యక్తిత్వానికి విలువ కనపడలేదు. ఇదే సాహిత్యం. భర్తలు తప్పులు చేస్తారు, భార్యలు క్షమించండి, అప్పుడే ఉత్తమ ఇల్లాళ్ళు కాగలరు. ఇదేనా సందేశం? అందుకేనా మీకు అంత బాగుంది? రాజేశ్వరి సూటిగా చూసింది. మధుమూర్తి మొహంలో తిరస్కారం స్పష్టంగా కనిపించింది. నీ మొహం అర్థం పర్థం లేని ధోరణి నువ్వును. మన దేశ ఆచారాలు, మన నీతి నియమాలు, మన కట్టుబాట్లు ఇవాళ ఎలా పోతాయి? నీ ఆలోచనలే ప్రతి ఆడదానికి ఉంటే సంసారాలు మహానందంగా సాగేలా ఉన్నాయి. మీరెన్ని వెటకారాలైనా చేయొచ్చు, ఆ అధికారం మీకుంది. కానీ ఒక కథ మీద అభిప్రాయం ఏర్పరచుకునే అధికారం నాకు ఉంది. నాలా ఆలోచించే ఆడది సంసారాన్ని సంతోషమయం చేసినా తాను శాంతిగా మాత్రం ఉండలేదు. మధుమూర్తి రాజేశ్వరి కళ్ళల్లోనే చూశాడు. నువ్వు శాంతిగా బ్రతకటం లేదా? పరిస్థితి వేరు, దానికి దీనికి ముడిపెట్టకండి. పుస్తకాల విషయమే మాట్లాడితే మాత్రం ఆడదాన్ని గురించి ఎవరూ రాయటం లేదంటున్నాను. ఆవిడ ఆడది ఎందుకు ఏడుస్తుందో కూడా ఎవరూ ఆలోచించరు. ఇన్ని ఆలోచిస్తున్నావు, నువ్వే రాయకూడదా? నవ్వుతూ అన్నాడు మధుమూర్తి. రాజేశ్వరి కూడా కొంత తేలిగ్గా నవ్వుతూ అంది. నేను రాస్తే మరి మీరెవరిని చూసి నవ్వుతారు? ఎంత ఆడదానివై పుడితే మాత్రం ఆడవాళ్ళంటే ఎందుకలా పడి చేస్తావు? మధుమూర్తి మాటలు తేల్చేసే ముందు ఎప్పుడూ అలా అంటూనే ఉంటాడు. అది నిజం కూడా. ఆడవాళ్ళంటే రాజేశ్వరికి ఏమిటో దయ, ఆడవాళ్ళ బాధలంటే ఏదో సానుభూతి, ఆడవాళ్ల చరిత్రలంటే ఎందుకో ఆసక్తి. ఆడదై పుట్టినందుకు తన మీద తనకే జాలి. ఎవరి మీద ఎంత కరుణ ఉండి మాత్రం తను ఏం చేయగలదు? తను ఒక ఆడపిల్లనిగా అంది. తను కొంత దౌర్భాగ్యాన్ని, కొంత విషాదాన్ని సృష్టించింది. తన పాప ఆడది. పక్కలో పాప మెత్తగా కదిలింది. చక్కలిగింత పెట్టినట్టుగా రాజేశ్వరి తదేకంగా కూతుర్ని చూసుకుంటూ కూర్చుంది. ఇది ఒక చిత్రమైన అనుభూతి. ఈ అనుభూతి కూడా ఆడదానికే. అందుకే కాబోలు చలమంటాడు, బిడ్డతో పాటు ఆడదానికి రొమ్ముల్లో పాలు, గుండెల్లో ప్రేమ పుట్టుకొస్తాయని. నిజమే. ఈ గడియలన్నింటినీ యథాతథంగా డైరీలో రాసుకోవాలి. ఈ అనుభూతులన్నీ సజీవంగా చిత్రించుకోవాలి. ఎప్పుడెప్పుడో పాప పెద్దయ్యాక, తన వయసు ఉడియాక ఈ రాతలు చదువుకుంటే, కళ్ళు సరిగా కనిపించని తనకి ఆ రాతలన్నీ పాపే చదివి వినిపిస్తే ఒళ్ళు పులకరించింది. పాప బుగ్గల మీద తాకుతూ నిట్టూర్చింది. డైరీ కోసం తను ఎంత ప్రయత్నం చేసింది. ఆ సాయం సమయం పెరట్లో మందార చెట్టు నీడను కూర్చుని ఆకాశంలోకి చూస్తుంటే ఏదో రాసుకోవాలని బుద్ధి పుట్టింది. తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. డైరీ రాసుకుంటే తను డైరీ. అబ్బా, ఎంత బాగుంటుంది! మనసులో ఎప్పుడూ రేగే ఈ ఆలోచనలు, ఎప్పుడూ మెదిలే ఈ ఊహలు, ఈ ఆశయాలు, కోరికలు అన్నీ ఎవరికి చెప్పుకుంటుంది? ఎలా చెప్పుకుంటుంది? తనకు తానే చెప్పుకుంటే, తనకు తానే ఓదార్చుకుంటే ఎంత హాయి, ఎంత తృప్తి, ఎంత శాంతి! అంత ఆనందంతోనూ అడిగింది భర్తని, నాకు ఒక డైరీ తెచ్చి పెడతారా అని. చిత్రమైన కబురు విన్నట్టుగా చూశాడు మధుమూర్తి. డైరీ నీకా? ఎందుకు? రాయటానికే. ఏ రాస్తావబ్బా? అపహాస్యం రుచించలేదు రాజేశ్వరికి. మౌనం వహించింది.
అబ్బో, కోపం వచ్చినట్టుందే. డైరీ తెమ్మంటావా? వీలైతే రాద్దాం అనుకున్నాను. నాకు తెలియక అడుగుతాను, నువ్వేం రాస్తావు డైరీలో? నీకేం వ్యవహారాలు ఉన్నాయని పెద్ద కవయిత్రిలాగా మాటలు ఆపి నవ్వేశాడు మధుమూర్తి. పొరపాటే, డైరీ రాసుకోవటానికి కవిత్వం కావాలనుకోలేదు. అబ్బా, నీకు ఈ తలబిరుస్తనం తగ్గదు మరి. నేనేదో సామరస్యంగా మాట్లాడకపోతే ప్రతిదానికి అపార్థాలు తీస్తావు. ఈసారి నిజంగానే అంటున్నాడు. డైరీ రాయటం మాటలు అనుకున్నావేంటి? కిందటి సంవత్సరం నేనే 3 వంతులు ఖాళీగా ఉంచేశాను. గులాబీ కన్నా మృదువైన రాజేశ్వరి హృదయంలో ఒక మోటు ముళ్ళు గుచ్చుకుంది. మగవాడైన తన భర్తే చేయలేని పని తనేం చేయగలదు? మగవాడికి లేని శక్తి సామర్థ్యాలు తనకెక్కడున్నాయి? అలాగే తను సరిపెట్టుకోగలదా? తన ఆశకు అర్థం లేదా? తన వాంఛకు విలువే లేదా? కాఫీ కప్పు తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. రాత్రికి మధుమూర్తి తిరిగి వస్తూ చక్కని ప్యాకెట్ అందజేశాడు భార్యకి. ఏమిటవి? చూడు మరి, తినబోతూ రుచి అడుగుతావే. రాజేశ్వరిలో ఏదో ఆశ అఖండంగా వెలిగి ఆరిపోయింది. తనకు భర్త తెచ్చి ఇచ్చింది గులాబీ రంగు మీద బంగారు చుక్కలున్న కొత్త సిల్క్ గుడ్డ. గర్వంగా మెరుస్తున్న భర్త మొహంలోకి చూస్తూ తన అసంతృప్తి కనిపించకుండా అంది, ఇప్పుడు ఎందుకు ఇది? చాలా ఉన్నాయిగా. మొన్నటి చీర మీదకి మంచి గుడ్డ కొనలేదుగా. మా స్నేహితుడు ఒకడు ఎవడో గుడ్డలు తీయడానికి వెళ్తూ నన్ను పిలిచాడు. తీరా వెళ్తే నాకు ఇది నచ్చింది. గజం ఎంతో తెలుసా? 12. ఏమిటనుకున్నావు? పైసలు కాదు, రూపాయలు. అయినా సరే తీసేశాను. ఇది చోళీ కట్టుకుని నువ్వు తొడుక్కుంటే ఎంత బాగుంటుందో తెలుసా? మెరిసిపోతావు బొమ్మలాగా. అదేంటి అలా చూస్తావు? నీకు నచ్చలేదా? నేను బొమ్మని కాను, మనిషిని, కోరికలతో ఉన్న మనిషిని అని ఏడవాలనిపించింది రాజేశ్వరికి. అందంగా తన శరీరాన్ని సింగారించి దాని సోయగం చూసుకోవటమే నా భర్తగా అతని ధర్మం. తన మనసు కాంక్షించేదాన్ని తీర్చి మానసికంగా చేరువ కావాలన్న విషయం అతనికి అర్థమే కాదా? ఏ రాజీ, నీకంత నచ్చినట్టు లేదే? ఎందుకు నచ్చలేదు? చాలా అందంగా ఉంది. ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు ఎందుకని నా ఉద్దేశమే. కానీ నీ ఉద్దేశాలకేంలే, అన్నీ ఇలాగే చెప్తావు. గుడ్డలు నగలు వద్దని ఆడదాన్ని నిన్నే చూశాను. నిన్ను అందంగా ఉంచుకోవాలని నేను ప్రయత్నిస్తే తప్ప ఏమిటి? సరే కానీ ఈ చోళీ రేపే వేసుకోవాలి తెలుసా? బద్దకించానని, కుట్టుకోలేదని అంటే మరి ఊరుకోను. అలాగే. రాజేశ్వరి హృదయంలో మరొక అసంతృప్తి పొర పేరుకుంది. మరొక ఆవేదన అలలాగా లేచిపడింది. తనకి భార్యలాగా బ్రతకటం చేత కావటం లేదు. ఏ పూట పిండి వంటలు తిని సంతృప్తి పడుతూ నెలకో కొత్త చీరో కొత్త నగో కావాలని మారాన్ చేస్తూ కోపం వచ్చి తిట్టిపోస్తే దొలపరించుకుని తిరుగుతూ తాపం వచ్చి దగ్గరికి తీసుకుంటే అదే అదృష్టం అని మురిసిపోతూ కొన్ని హద్దుల్లో, కొన్ని నిబంధనల్లో, కొన్ని సుఖాలతో, కొన్ని దుఃఖాలతో అక్షరాల భర్త దగ్గర భార్యలాగా బతకటం తనకిష్టం లేదు. ఎప్పుడు ఈ జీవితానికి విముక్తి? ఎక్కడి ఈ ఆవేదనలకు అంతం? ఆ రాత్రి పడుకోవడానికి కాకుండా పక్క గదిలో కూర్చుని రాజేశ్వరి ఏదో రాసుకుంటూ ఉంటే మధుమూర్తి లేచి వెళ్ళి చూశాడు. ఏమిటి రాజీ రాస్తున్నావు? ఉత్తరం ఏదైనా? కాదు, కొంచెం తెల్ల కాగితాలు ఉంటే ఓ పుస్తకం కుట్టాను. క్యాలెండర్ దగ్గర పెట్టుకుని తారీఖులు రాస్తున్నాను. ఎందుకు? ఏదైనా కొంచెం జ్ఞాపకం ఉండాల్సిన విషయాలు రాసుకుందామని. అంటే డైరీ తయారు చేస్తున్నావా? అతనిలో అత్యాశ్చర్యం. మాట్లాడమే, నీకు అంత పట్టుదలగా కావాలని చెప్తే తెచ్చేవాడినిగా. మరోసారి చెప్పటానికి పౌరుషమా? పౌరుషం ఎందుకు? పోనీ కాగితాలు ఉండనే ఉన్నాయి కదా అని కుట్టాను. రాజీ, నీ తత్వం నాకు తెలుసు. నీకు ఈ అహంకారం పనికిరాదని 1,00,000 సార్లు చెప్పాను. ఇప్పుడు నేనేం తప్పు చేశానని మీకు కోపం వస్తోంది? తలెత్తి చూసింది రాజేశ్వరి. అబ్బే, నువ్వే తప్పు చేయలేదు. నువ్వేం చేసినా ఒప్పే. హేళనగా అనేసి విసురుగా వెళ్ళిపోయాడు మధుమూర్తి. చేస్తున్న పని ఆపి కొంతసేపు నిర్లిప్తంగా కూర్చుంది రాజేశ్వరి. తనేం తప్పు చేసిందో తనకు తెలుసు. తనకు కావలసిన వస్తువు కోసం అతన్ని పదే పదే ప్రాధేయపడకపోవటం తప్పు కాదు. మగవాడిగా తన ఔన్నత్యాన్ని అంగీకరించి ఆడదానిగా తన అప్రయోజకత్వాన్ని రుజువు చేసుకుంటూ తన ఆత్మాభిమానాన్ని చంపుకోవటం తప్పే కదా. ఆడదానికి పంతం ఉండి దాన్ని మగవాడు ధిక్కరించలేని విషమ పరిస్థితి అవడం తప్పు కాక ఒప్పేలా అవుతుంది. విరక్తిగా నిరాశగా నవ్వుకొని తిరిగి క్యాలెండర్ అంకెల మీదకి దృష్టి మళ్లించుకుంది. భార్యను భార్యగానే కాక మనిషిగా కూడా చూడాలన్న సంగతి మధుమూర్తికి ఎందుకు అర్థం కాదో ఆలోచిస్తే బోధపడని విషయమేమీ కాదు. రాజ్యం పోగొట్టుకోవటానికి ఏ రాజు ఒప్పుకోడు. అధికారం వదులుకోవటానికి ఏ అధికారి ఇష్టపడ్డు. భార్యను మనిషిగా అంగీకరించడానికి ఏ భర్త ఆలోచించడు. కానీ ఎంతో చదువుకుని ఎన్నో తెలుసుకోగలిగిన మధుమూర్తిలో కూడా ఆ బలహీనత ఉండిపోతే ఇక ఆడదాని అభాగ్యానికి అంతం ఏది, ఎప్పుడు?
రాజేశ్వరి హృదయంలో అశాంతి చెలరేగినప్పుడల్లా దాంతోపాటు మధుమూర్తి పట్ల ఏదో చిత్రమైన సానుభూతి కూడా పుట్టుకొస్తుంది. అతని ప్రవర్తన తనను బాధ పెడితే అందులో అతను కావాలని చేసింది ఏమీ లేదేమో. మనిషి పరిస్థితికి బానిసై పెరుగుతాడు చాలా వరకు. తరతరాల నుంచి నరనరాన జీర్ణమై వస్తున్న మన సంస్కారం ఎంత ఉన్నతమైందో అంత సంకుచితమైంది కూడా. స్త్రీ పట్ల హృదయ విహీనమైన ఈ సంస్కారం పురుషుడి పాదాల క్రింద పూలబాటలు పరుస్తుంది. మెత్తగా హాయిగా నడవడానికి అలవాటు పడిన పాదాలు ముళ్ళు తగులుతుంటే ముందడుగు వేయగలవా? తను మగవాడై పుడితే మధుమూర్తి కన్నా విశేషంగా ప్రవర్తించగలదా? ఎలా సాధ్యం? చిత్రంగా నవ్వొచ్చింది రాజేశ్వరికి. మనసేదో తేలికైనట్టు కూడా అనిపించింది. 3వ డైరీ ప్రారంభించాక పాప పుట్టింది. పాపనెత్తుకుని రాజీ కులాసాగా ఇంటికి వచ్చిన రోజు మధుమూర్తి కూడా డైరీ రాసుకోవాలనిపించింది. పాప గురించి శ్రద్ధగా రాస్తూ ఉండు డైరీలో అన్నాడు మమకారంతో. మరి మీ గురించి? చిలిపిగా ప్రశ్నించింది రాజేశ్వరి. ఎప్పుడూ రాస్తూ ఉన్నదేగా. అవును, మీ జ్ఞాపకాలు నాకు కావాలి, భర్త కళ్ళల్లోకి చూస్తూ అంది రాజీ. అలాంటిదే అది మరో చిత్రమైన జ్ఞాపకం. మధుమూర్తి స్నేహితుడు ఒకడొక పల్లెటూళ్ళలో డ్రామా వేయబోతున్నాడు. అతని స్నేహ బృందం అంతా సరదాగా సైకిళ్ల మీద బయలుదేరారు. నాటకం ముగిసి స్నేహితుడిని అభినందించి అలసటగా ఇళ్లకు చేరేసరికి తెలతెల వరబోతోంది. నిద్రమత్తుతో గదిలోకి పోబోయిన మధుమూర్తి టక్కన ఆగి ముందు గదిలో మడత మంచం మీద ముసుగు తన్ని పడుకున్న వ్యక్తిని గమనించింది. రాజేశ్వరి కేసి ప్రశ్నార్థకంగా చూస్తూ నిలబడిపోయాడు. మా రామం బావ రాత్రి సినిమాకి చూసి వెళ్ళిపోదామంటే బస్సు అందలేదట, వచ్చి పడుకున్నాడు. భర్త చూపుల్లో తీక్షణత రేగుతోందన్న సంగతి రాజేశ్వరి గమనించలేదు. మొహం చిట్లించుకుంటూ విసురుగా గదిలోకి నడిచాడు మధుమూర్తి. రాజేశ్వరి మరి నిద్రకు ఉపక్రమించకుండా ఫస్ట్ బస్సుకు వెళ్ళిపోతానన్న బావగారిని లేపి పనులు ప్రారంభించబోయింది. అన్నయ్య వచ్చాడా రాజ్యం? ఇప్పుడే వచ్చి పడుకున్నారు. తెల్లవారులు నిద్రలేనట్టుంది. పోనీలే, లేపను కానీ నేను అడిగినట్టు చెప్పు. కాస్త మొహం కడుక్కుంటాను, నీళ్లు తెచ్చిపెడదు. కొత్త చోటైనా మీ ఇంట్లో బాగానే నిద్రపట్టింది నాకు. రాజేశ్వరి పళ్ళ పుల్ల చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తూ అంది. పాలు రాగానే కొంచెం కాఫీ పెట్టిస్తాను, ఓ పావుగంట కూర్చోకూడదు? ఎందుకు లేదు, అలా బయటికి పోతే కావలసిన హోటళ్ళు బస్టాండ్ దగ్గర తాగుతాను. మొహం కడుక్కొని రాజేశ్వరి అందించిన దువ్వెనతో తలదూకున్నాడు. మరి వెళ్తాను. ఏమైనా కబుర్లు ఉన్నాయా? ఏమున్నాయి, అత్తయ్య వాళ్ళందరినీ అడిగానని చెప్పు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కాస్త కనిపిస్తూ ఉండు. తప్పకుండా, నిన్ను చూడాలని నాకు మాత్రం ఉండదా? వీధి తలుపు తీసి తిరిగి వేసిన చప్పుడు కూడా విన్నాడు మధుమూర్తి. ఇంటికి పోతూనే మంచం మీదకి ఒరిగిపోవాలనుకున్న మధుమూర్తి కొంతసేపు గదిలో పచారులు చేశాడు. మరికొంతసేపు మంచం మీద పడి నిలకడలేని వాళ్ళలాగా దొర్లాడు. నిద్రతో కూరుకు వచ్చిన కళ్ళు పొడారిపోయి బగబగా మండుతుంటే అరిచేతులతో ఒత్తుకున్నాడు. ఏం చేసినా ఎలా చేసినా ఊరట చిక్కకపోయేసరికి విసురుగా లేచి గది తలుపు తీసుకుని బయటకొచ్చాడు. అదేమిటి, మీరు ఇంకా నిద్రపోనే లేదు? మా బావ ఇప్పుడే వెళ్ళిపోయాడు, మిమ్మల్ని అడిగానని చెప్పమన్నాడు. అప్పుడే వెళ్ళనిచ్చావు? కొంచెం కాఫీ పెట్టిస్తాను ఉండమంటే విన్నాడు కాదు. మీరు నిద్రపోతున్నారని లేపకుండా వెళ్ళాడు. అఘోరించాడు. త్రుళ్ళిపడి చూసింది రాజేశ్వరి. భర్త మొహంలో ఎంతో మార్పు. అతనికి అమితంగా కోపం వచ్చినప్పటి మార్పు స్పష్టంగా కనిపించింది. కళ్ళు జ్యోతుల్లా వెలుగుతుంటే భయపడిన దానిలాగా తల తిప్పుకుంది. అయితే అతను తెల్లవారులు ఇక్కడే పడుకున్నాడు కదూ? అయోమయంగా చూసింది. సినిమా చూసి వచ్చి పడుకున్నాడని చెప్పాను కాదు? చెప్పావులే. మగవాడు లేని సమయంలో పరాయి వాడిని ఇంట్లో పెట్టుకుని పడుకోవడానికి నీకు సిగ్గు లేకుండా పోయిందా? వాడికి బుద్ధి లేకుండా పోయిందా? రాజేశ్వరికి ఏదో శరాగతం తగిలినట్టయింది. మాట పెగిలి రాలేదు. ఏం మాట్లాడావు? తప్పు చేస్తున్నానేమో అన్న ఆలోచన నీకు రానేలేదు కదూ? కోపంతో మండిపడుతున్న భర్త కేసి విస్మయంగా చూస్తూ అంది రాజేశ్వరి. తప్పేమిటి? రెచ్చిపోయాడు మధుమూర్తి. ఏమిటో నేను చెప్తే కానీ నీకు అర్థం కాదా? నేను ఇంట్లో లేకుండా అర్ధరాత్రి వాడు రావటం, తెల్లవారుతుంటే లేచిపోవటం కాదన్నమాట. ఈ సంగతి ఎవరికైనా తప్పి తెలిస్తే ఎంత అప్రదిష్టో ఆలోచించావా? అప్రదిష్ట? అస్పష్టంగా అనుకుంది రాజేశ్వరి అయోమయంగా. వాడు నీ మేనత్త కొడుకే కావచ్చు, నువ్వు నీతిమంతురాలువే కావచ్చు. అదంతా లోకానికెందుకు? కళ్ళతో చూసిన దానికి మాత్రమే కల్పనలు చేసి కథ అల్లుతారు. నీ మీద ఏదైనా నిందొచ్చి పడితే సిగ్గు లజ్జాలేను నువ్వు భరించగలవేమో కానీ నేను తట్టుకోలేను. రాజేశ్వరి మరీ సహించలేకపోయింది. అన్యాయంగా తనను నిందిస్తుంటే మౌనం వహించటం అవమానంగా కూడా తోచింది.
పడుకుంటానని ఇంటికొచ్చిన వాడిని ఎలా పొమ్మన్నో అనలేకపోయాను అంది భారమైన గొంతుతో కొంత ధైర్యం చేసి. అవును, నీకు పరువు ప్రతిష్టల కంటే బంధుమర్యాదలు కావాలి అంతేనా? వీధి అరుగు మీద పడుకోమని లేకపోయావా? ఏ రాజాగారు గదిలో కానీ పవళించడం అనుకున్నావా? తెల్లవారితే లోకం వేలెత్తి చూపుతుందేమో అన్న భయం నీకేమైనా ఉందా? ఛీ, ఎందుకు ఆడపటకు పుట్టావు? కన్నీరంతా ఇంకిపోయినట్టయింది. లోకం కసి పుట్టుకొచ్చింది రాజేశ్వరికి. న్యాయాన్యాయాలు ఎంచకుండా గుడ్డిగా మూర్ఖంగా విమర్శించే లోకానికి నేను ఎప్పుడూ భయపడను, లెక్క చేయను. నోర్మోయ్, నీ ధైర్యాలు సాహసాలు ఇక్కడ ప్రదర్శించకు. లోకాన్ని ధిక్కరించి తిరిగే సాహసం నీలాంటి దానిక? మహామహులే తలలు దించేశారు. ఈ ఇంట్లో నా భార్యగా నా పరువు ప్రతిష్టలు కాపాడుతూ తిరగాల్సిందే కానీ నీ పిచ్చి పిచ్చి ఆటలేం సాగించుకోకు. లోకం విమర్శ నీకక్కర్లేకపోయినా నాకు కావాలి. లోకాన్ని నువ్వు ధిక్కరిస్తే నేను సమర్థిస్తాను. పస్తులుండైనా బ్రతుకుతాను కానీ పరువు పోగొట్టుకుని బ్రతకలేను. నీ శీలాన్ని గురించి ఎవ్వడైనా వేలెత్తి చూపితే నిన్ను నరికేసి నేను నరుక్కోవడం తప్పితే మరో దారి లేదు. నేను లేని రాత్రి ఇంత సాహసం చేశావంటే నా గుండెలు మండిపోతున్నాయి. తలుచుకుంటున్న కొద్దీ శరీరం జలధరిస్తోంది. మరెన్నడూ ఇలాంటి సంఘటన జరగడానికి వీలు లేదు, తెలిసిందా? రాజేశ్వరి అవమానాగ్నితో దగ్ధమైపోయింది. తెలిసింది. ఇక జీవితంలో జరగనివ్వను. నా వల్ల మీ పరువు పోనివ్వను. నా కోసం మీ సంఘాన్ని విమర్శించనివ్వను. ఏనాడు మిమ్మల్ని నవ్వుల పాలు కానివ్వను. మీ మంచి చెడ్డలు ఆలోచిస్తూ అక్షరాలా మీ భార్యగా బతుకుతాను. మీ భార్యగా భార్య గొంతులోని గాంభీర్యం, మాటల్లోని ఆవేశం ఒక క్షణకాలం మధుమూర్తిని మోగవాణ్ణి చేశాయి. భార్యను చూస్తూ నిల్చుండిపోయాడు చాలాసేపు. మధుమూర్తి భార్య శీలాన్ని ఎప్పుడూ శంకించలేదు. శంకించే రోజు వస్తుందని కూడా అనుకోలేదు. భార్య నీతి పట్ల, ప్రవర్తన పట్ల తనకు అపారమైన విశ్వాసం ఉంది. భార్య శీల సంపద పట్ల అంతులేని గౌరవం ఉంది. తన గుండెల్లో గాఢంగా నాటుకుపోయిన ఈ అమూల్య అభిప్రాయాలు ఏనాటికి సడలిపోవు. తన శీలం తనకొక అదృష్టవరం. దాన్ని కళంకపరిచే హక్కు భగవంతుడికి కూడా లేదు. తన సంపదను తాను పదిలపరుచుకుంటాడు. తన అదృష్టాన్ని తాను కాపాడుకుంటాడు. తన ప్రవర్తన కఠినంగా ఉండొచ్చు, మూర్ఖంగా ఉండొచ్చు, అంతా తన కోసం. రాజేశ్వరి నెమ్మదిగా కదిలి వంటింటికేసి నడవబోయింది. రాజీ అనుకోకుండా శాంతించిన భర్త వైఖరి విస్మయం కలిగిస్తుంటే ఆగి వెనక్కి చూసింది. మధుమూర్తి 2 అడుగులు ముందుకు వేశాడు. నేను ఆవేశంగా మాట్లాడుతున్నాను అనుకోకు రాజీ. నేను ఎందుకు చెప్పానో ఆలోచిస్తే నా బాధ నీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా ఏమైనా సరే నింద వచ్చి పడుతుందేమో అన్న భయం స్త్రీగా నీకు లేదు? లేదు, సూటిగా భర్త మొహంలోకి చూస్తూ అంది రాజేశ్వరి. నాకెటువంటి భయాలు ఉండాల్సిన అవసరం లేదు. నా ఆత్మవిశ్వాసం అంత బలహీనమైంది కాదు. నేను తప్పు చేయనంతకాలం, చేయననే నమ్మకం ఉన్నంతకాలం సాక్షాత్తు భగవంతుడే వచ్చి వేలెత్తి చూపి అపహసించినా నేను భరించను. నా తెగించిన వ్యక్తిత్వం మీకు బొత్తిగా పనికిరాదని నాకు తెలుసు. భవిష్యత్తులో మీకెన్నడూ కష్టం కలిగించనని మాటిస్తున్నాను. మీరు లేని సమయంలో సోదరుడు వంటి ఒక ఆత్మబంధువుకి ఆశ్రయం ఇచ్చినందుకు నేను తెలుసుకోగలిగిన నిజం అమూల్యమైంది. ఆడదాని శీల సంపద అవకాశాలను బట్టే ఆధారపడి ఉంటుంది. విశ్వాసాలు, వ్యక్తిత్వాలు దాన్ని కాపాడలేవు. తప్పు చేసి తప్పుకోగలిగినాడు పరువు దక్కుతుంది. తప్పు చేయకపోయినా నిరూపించుకోలేనాడు అది సర్వనాశనం అయిపోతుంది. చిత్రమైన ఈ నిజాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. మరి నిలబడకుండా పెరటి వైపు వెళ్ళిపోయింది రాజేశ్వరి. తానుగా బ్రతికే స్వతంత్రం లేదన్న సంగతి ఆ రోజే రాజేశ్వరికి క్షుణ్ణంగా తెలిసొచ్చింది. నీ ఆలోచనలతో నాకు పని లేదు. నువ్వు నా భార్యగా బ్రతకాలి అన్న మధుమూర్తి మాటలు మనస్సంతా ప్రతిధ్వనించాయి. ఎంత మర్చిపోవాలని ప్రయత్నించినా నిష్ప్రయోజనమే అయింది. చలించిన మనస్సు శాంతించలేదు. ఈ జన్మకిక శాంతి లేదు. తీరని కోరికలు నానాటికి అధికమవుతుంటే, ఆశలన్నీ అపోహలై అపహసిస్తూ ఉంటే శాంతి ఎక్కడ? రాజేశ్వరి హృదయంలో తీరని దాహంలా మరో కాంక్ష బలంగా లేచింది. తనకు సజీవమైన స్వతంత్రం కావాలి. అది సర్వసంపదలకు అతీతమైన పెన్నిది. తన హస్తగతమైన ఆ విలువనెన్నడూ దుర్వినియోగం చేసుకోడు. జీవితంలో ఏది చేయాలన్నా తనకు స్వతంత్రం ఉండి, అది చేయటంలో చేయకపోవటంలో మంచి చెడ్డలు తనే నిర్ణయించుకుంటే ఓ నిరాశా తరంగం ఉవ్వెత్తుగా లేచి రాజేశ్వరి ఆశల్ని మూలమట్టం చేసింది. తను ఆడది, భార్యగా మాత్రమే బ్రతకాల్సిన ఆడది, ఆలోచించడం తప్పితే అనుభవించలేని ఆడది. ఇక కలత నిద్ర రాజేశ్వరిని శాంతిగా ఆవరించింది. పల్సగా వీస్తున్న పిల్లగాలులు ఆమె శరీరాన్ని సానుభూతిగా జోకొడుతున్నాయి. వెండి తీగల్లా మిడిసిపడుతున్న వెన్నెల కిరణాలు కిటికీలోంచి ఆమె చెక్కిళ్ల మీదకి తొంగి చూస్తున్నాయి. చేయి జాపితే అందే అంత సమయంలో చందమామ ఉందన్న ధైర్యంతో రాజేశ్వరి నిశ్చింతగా నిద్రపోయింది.
స్వప్నావస్థలో విహరిస్తున్న రాజేశ్వరి ప్రశాంతతకు భంగం కలిగించేలా ఆమె హృదయం మీద చిత్రమైన ఏదో స్పర్శ. వెన్నెలలో మునిగి చల్లబడిన చెక్కిళ్ల మీద వెచ్చవెచ్చని గాలి తాకిళ్ళు. త్రుళ్ళిపడి లేవబోయిన రాజేశ్వరి వివసయ్యి తలగడలో మొహం దాచుకుంది. రాజీ, మధుమూర్తి కంఠంలో అనురాగ స్రవంతి. నా మీద నీకింకా కోపం పోలేదు కదూ. మీదకు వంగి జుట్టు నిమురుతూ మత్తుమత్తుగా కన్నుల్లోకి చూడ ప్రయత్నిస్తూ మధురమైన రహస్యంలాగా మాట్లాడుతున్న భర్త మీద ఒక్కసారిగా ఏదో అనురాగం, మరేదో మమకారం పొంగుకొచ్చాయి. అంతరంగం అంతా ఆనందంతో నిండిపోగా భర్తను దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకుంది. మీ మీద ఎప్పుడూ కోపం రాలేదు, ఎప్పుడు అని చెప్పాలనుకుంది. మంత్రముగ్ధలాగా మాట్లాడలేకపోయింది. మధుమూర్తి రాజీ చెక్కిలిని తాకుతూ అన్నాడు, నేను మంచివాణ్ణి కాదు, నిన్నెప్పుడూ ఏదో అంటూ ఉంటాను, అయినా నన్ను ఆదరిస్తూనే ఉన్నావు. నువ్వు నా దేవతవు రాజీ. రాజేశ్వరి చూపులు చందమావకేసి దారి తీశాయి. నిన్ను మరేమీ అనను రాజీ, నీకు దూరంగా ఒక్క క్షణం ఉండలేను. సున్నితమైన రాజీ పెదవుల మీద సుందరమైన చిరునవ్వు నిలిచింది. నిజం రాజీ, నా మాట నువ్వెప్పుడు నమ్మవు కదూ. నీ మీద నేనెప్పుడు కోపం తెచ్చుకోను. నన్ను నమ్ము రాజీ, నమ్మవా? అమాయకంగా దగ్గరికి చేరిన భర్త కన్నుల్లో ఏదో పసితనం పవిత్రంగా గోచరిస్తుంటే మరి మౌనం వహించలేని రాజీ అతని కంఠానికి చేతులు చుట్టి గాఢంగా గుండెలకు హత్తుకుంది. అతి మృదువుగా మధురంగా అతని హృదయంతో కబుర్లు చెప్పింది. మిమ్మల్ని నేనెప్పుడూ నమ్ముతున్నాను. మీ మీద నమ్మకం లేనాడు నాకు మరేమీ లేదు. ఎంత మంచిదానివి రాజీ. మధుమూర్తి రాజీని ఆవేశంగా పెనవేసుకున్నాడు. నాకెప్పుడైనా కోపం వస్తే నువ్వు బాధపడకు రాజీ, నేనొక పిచ్చివాడిని. నన్ను నువ్వే అసహించుకుంటే బ్రతకలేను. నా జీవితం అంతా నీ చేతుల్లోనే ఉంది. అవును అను రాజీ. రాజేశ్వరి హృదయం ఆర్ద్రమైపోయింది. కన్నుల్లో నీళ్లు తిరిగాయి. ఎంత విచిత్రమైంది అవస్థ తనకి. అందనిదేముంది, తను పొందలేనిదేముంది. తన ప్రేమికుడు, తన స్నేహితుడు, తన జతగాడు, తన సర్వస్వం ఇలా పసిపాపలా చేతుల్లో వాలిపోతే ఇక తనకు కోరదగిందేముంది. ఎప్పుడూ తనని సన్నిహితంగా రానివ్వని భర్త, తన మనసు విప్పి చెప్పనివ్వని భర్త, తన వేదనను వెళ్ళబోసి ఏడవనివ్వని భర్త, ఏం చేయటానికి తనకు స్వతంత్రం ఇవ్వని భర్త ఇప్పుడు భర్త కాడు, అధికారి కాడు, కఠినుడు కాడు, నిరంకుశుడు కాడు, జతగాడు, తన సహచర్య అర్థించే సన్నిహితుడు, భిక్షగాడు, తన ప్రేమ ఫలాన్ని ఆశించే క్షుధార్తుడు. భగవాన్, స్త్రీ జీవితంలో ఎంతటి పుణ్యక్షణాలు సృష్టించావు. స్వప్నాన్ని తన పాదాక్రాంతం చేసుకోగలిగే ఈ క్షణాలు ఎంత అమూల్యమైనవి. నికృష్టపు స్త్రీ జన్మకు పవిత్ర క్షణాలు కరువైతే మనుగడేముంది. అడుగడుగున అపహసించే పురుషుడు స్త్రీని ఇంతగా ఆరాధించే ఈ గడియలలో ఎంత మహత్తుంది. స్త్రీ పురుషుడికి ఎప్పుడూ ఏమీ ఇవ్వలేకపోతే ఆ దౌర్భాగ్యురాలి చుట్టూ ఏనాడో గోరీ లేచేది కదా. రాజీ, ఏమిటా ఆలోచన? మాట్లాడాలని లేదు రాజీ, మాట్లాడాలని లేదు. అతను దగ్గరికి చేర్చుకున్న ఆ క్షణం హృదయాన్ని బ్రద్దలు కొట్టి అతనిలో ఐక్యమైపోవాలనిపిస్తోంది. సర్వసామాన్యమైనటువంటి వేదనలకు, కన్నీళ్లకు అందకుండా అతని గుండెల వెనక దాగిపోవాలనిపిస్తోంది. ఈ క్షణం శాశ్వతం కావాలి, అబద్ధం కాకూడదు, నిత్య నూతనం కావాలి, గతించిపోకూడదు. రాజీ, నీ కన్నుల్లో వెన్నెల ఉంది, నీ పెదవుల్లో అమృతం ఉంది. నన్ను అందుకోనివ్వవు అనే మాటలు ఎన్నిసార్లు విన్నా లలితంగా ఉంటాయి. సుఖపూరితము, మధురాతి మధురము అయిన ఆ మాటలు వింటూ సిగ్గుతో బరువుగా కళ్ళు దించుకున్న రాజేశ్వరి హాయిగా తన్ను తాను మరిచి నిద్రలోకి జారిపోయింది. స్వప్న లోకాల్లో తేలిపోయింది. ఇక సన్నసన్నగా పాప ఏడుపు వినిపిస్తుంటే నీరసంగా కదిలింది. తూలుతూ లేచి నిలబడింది. దోమతెరలో పడుకుని గాఢంగా నిద్రపోతున్న భర్త నీడ మసకగా కనిపించింది. గడిచిపోయింది. తనని దేవతను చేసి అందలం ఎక్కించి పుణ్యకాలం గతించిపోయింది. తను రాజేశ్వరి, ఉత్త రాజేశ్వరి తలతిక్కగా మాట్లాడుతుంది. అహంకారం ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు నవ్వుల పాలయ్యే దురదృష్టపు రాజేశ్వరి. కర్మ రాసినట్లు బ్రతకలేక, బ్రతుకు మీద అనురాగంతో చావలేక, అపనిందలకు అపహాస్యాలకు గురవుతూ క్షణక్షణం ఆత్మాభిమానాన్ని చంపుకుంటూ నిరాశలతో నిట్టూర్పులతో జీవోత్సవంలా గడుపుకొస్తున్న నికృష్టపు రాజేశ్వరి. ఆకలితో పాప ఏడుపు పెద్దదైంది. నిర్లక్ష్యంగా మర్చిపోయిన తల్లికి దుఃఖం వచ్చింది. 2 అడుగుల్లో వెళ్ళి పాపను చేతుల్లోకి తీసుకుని అక్కున చేర్చుకుంది. పాప ఏడుపు ఆగిపోయినా ఏమీ తెలియని పసిపాపను చూస్తుంటే తల్లి ఎంతకాలం ఇలా బ్రతకగలదు? హృదయం శాంతించలేదు. జలజల రాలి కన్నీళ్లు
పాప చెక్కిళ్లపై పడుతూ ఉండగా పిచ్చి పిచ్చిగా ఓదార్పుగా చెప్పుకోసాగింది. పాప, ఈ లోకం సంగతి నీకేమైనా తెలుసా? తెలిస్తే నువ్వింత హాయిగా నవ్వుకోగలవా? నిశ్చింతగా నిద్రపోగలవా? రేపు నీ చిన్నారి కళ్ళు విప్పి అంతా చూస్తావు. విచిత్రంగా నీ బుల్లి పాదాలు మోపి చకచకా నడుస్తావు ఆవేశంగా. నీ ముద్దుల మూటగట్టే నోరు విప్పి ఎన్నో మాట్లాడతావు అమాయకంగా. కానీ నువ్వు ఏది చేసినా ఏం చేసినా విమర్శించబడతావు తల్లి. నవ్వుల పాలవుతావు. నువ్వు ఆడదానివన్న సంగతి మర్చిపోతావేమోనని లోకం భయపెడుతూ ఉంటుంది నిన్ను. నీ రక్త మాంసాల్లో ఒకటిగా పెరుగుతూ వస్తున్న అభిమానం అంతం చేసుకోవాల్సి వస్తే నీ హృదయం బద్దలైపోదు. గర్వంగా విశిష్టంగా ఏర్పరచుకున్న నీ వ్యక్తిత్వం వమ్మైపోతుంటే నీ తనువు తల్లడిల్లిపోదు. అమ్మా, నా చిరంజీవి, నేనేం చేయను? నేనేం చేయగలను? నా వారసత్వం కోసం నిన్ను కన్నానని నిందవేస్తావా? బొమ్మగా బ్రతకలేనని దుఃఖపడతావా? సర్వసామాన్యమైన ప్రకృత ధర్మాన్ని మీరలేకపోయిన ఈ అమ్మను క్షమిస్తావా? మనసారా క్షమిస్తావా? వద్దు తల్లి, వద్దు. ఎవరు క్షమించినా నన్ను నేను క్షమించుకోను. మనం చచ్చిపోతే నిన్ను మళ్ళా కడుపులో దాచుకుని నేను చచ్చిపోతే? రాజీ, మెలకు వచ్చిన మధుమూర్తి ఆవేశంగా అరిచాడు. త్రుళ్ళిపడింది రాజేశ్వరి. కట్టలు తెగిన దుఃఖానికి అడ్డు వేయటానికి ప్రయత్నించకుండా మధుమూర్తి చేతుల్లో వాలిపోయింది. చేజారిన పెన్నిదిని దక్కించుకున్నంత ఆరాటంగా రాజీని పెనవేసుకున్నాడు మధుమూర్తి. రాజీ, నన్ను క్షమించవు? జవాబుగా అతని పాదాలు కన్నీటితో అభిషేకం చేసింది రాజీ. ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను రాజీ. అర్థం చేసుకోవాలని కూడా ప్రయత్నించలేకపోయాను. ఇందుకేనా ఎప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటావు? నీ దుఃఖానికి కారణం అసలు నువ్వు దుఃఖపడుతున్నావనే విషయం ఎంత మాత్రం తెలుసుకోలేకుండా గడిపాను. కానీ రాజీ, నేనెంత అదృష్టవంతుడినో కూడా నాకిప్పుడే తెలుస్తోంది. మనసు ఉన్న మనిషి సన్నిధిలోనే బ్రతుకుతూ ఉన్నానన్న సంగతి తెలుసుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది అంటూ ఏమేమో చెప్పాలనుకున్నాడు. మూగపోయిన మనస్సు మాటలు రానివ్వలేదు. చేష్టల ద్వారానే తన ఆలోచన వెల్లడించాలని భార్యను ఆవేశంగా అదుముకున్నాడు. భర్త అనురాగమేదో విచిత్రంగా తోచింది రాజేశ్వరికి. ఎన్నడూ లేని ఓదార్పేదో లభించబోతున్నట్టు అనుభూతి కలిగింది. నన్ను అర్థం చేసుకోరు? నన్ను, నా మనస్సు ఒక్కసారి అర్థం చేసుకోరు ప్లీజ్ అంటూ ఏడవాలన్నంత ఆరాటం ముంచుకొచ్చింది. వెన్నెల కన్నా చల్లగా ఉన్న భర్త సన్నిధిలోకి కళ్ళు మూసుకొని ఉండిపోయింది. అదండి, ఆడవాళ్ళు కోరుకునేది ఏముంటుందండి? బేసిక్గా ఒక మంచి లాలన భర్త నుంచి, అలాగే పిల్లల నుంచి ప్రేమ. ఈ రెండే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అది ఎప్పుడైతే ఆ రెండిట్లో ఏది దక్కకపోయినా ఆమె బాధపడుతూనే ఉంటుంది జీవితం అంతా. ఈ రోజున అతను దగ్గరకు తీసుకున్నాక ఆమె మనస్సు కన్నీటి సంద్రం అయింది. దానివలన ఆమెకున్న బాధ అంతా బయటికి పోయినట్టయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.